రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ది కోసమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని హామీ ఇచ్చి దాని తుంగలో తొక్కారని, ఎన్నికల ముందు మీకిచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పేదవారికి సొంత ఇంటి కల సాకారం చేయడానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదలకు ఆపన్న హస్తం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని, దశలవారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో భూమి పూజ లేని వారికి భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. మొన్నటి రోజున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుద్రంగి వచ్చినప్పుడు అదనంగా 1750 ఇళ్లు మంజూరు చేశారని, ప్రతి లబ్దిదారులు వెంటనే ఇల్లు నిర్మాణం చేపట్టాలని, ప్రతి పేదవారి కల సొంత ఇంటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందన్నారు. ఈరోజు వేములవాడలో 16వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారులు ఈరోజు అంబిక గారు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన వేములవాడ ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వ విప్ గారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక్కొక్కలకు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసే పరిస్థితి ఉన్నా కానీ ఒక్కలకు కూడా పేదలకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఖాతాలను వేయడం జరుగుతున్నది. ఇట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులందరికీ నా యొక్క మనవి చేస్తున్నా. ఇలాగే కాకుండా ఇలా యువ వికాస్ కానీ ప్రతి ఒక్క యువకులు ఇలా చదువుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఉద్యోగం లేకపోతే పనిచేసే విధంగా వారికి కూడా అవకాశం కల్పించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ఇలా ఉచిత బస్సు మహిళా తల్లులకు ఇలా ఎక్కడికి పోయినా కూడా ఉచిత బస్సు ఇలా ఫ్రీగా ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. అలాగే కాకుండా ఇలా రైతాంగానికి ఇలా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇలా స్కీమ్ పెట్టి ప్రతి రైతును ఇలా ఎల్ఐసి చేసి ఆదుకున్న ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఈ విధంగా చూస్తుంటే యువతకు 10 సంవత్సరాలు డిఎస్సి లేకుండా ఏ విధమైన ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా మభ్యపెట్టి మాయపెట్టిన ఇలా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపేయంగానే ఇలా పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఐటీ వ్యవస్థలో పెద్దలు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇలా 1,20,000 ఉద్యోగాలు యువకులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు. ఇలా ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే పరిస్థితిలో ఇలా మళ్ళీ తరాలు కూడా ఇలా రాకుండా ఇలా అన్ని విధాల ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏది కానీ శాశ్వతమైన పనులు ప్రజలకు పనికొచ్చే పని చేస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనేక గ్రామాల్లో కూడా పేదలు సంతోషంగా భూమి పూజ గావింప చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇండ్లు లేని అందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పని ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట హామీ మేరకు నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి పేదలందరూ కూడా ఈ వచ్చే దసరా దీపావళి పండుగ లోపల తమ సొంతింటి కలైనటువంటి ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ఆ పండుగను ఈ కొత్తింట్లో చేసుకోవాలని చెప్పని లబ్ధిదారులకు అందరికీ కూడా మేము ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రోజు చెప్పడం జరిగింది. బేస్ బిడ్ పూర్తి కాగానే 1,00,000 రూపాయలు, గోడలు లేచి స్లాబ్ పోసే స్థాయికి వచ్చినప్పుడు మరో 1,00,000 రూపాయలు,
స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, తర్వాత పలస్తర్ వేసినాక 1 లక్ష, కలిపి 5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వారికే వేస్తామని చెప్పారన్నమాట. భావోద్వేగాన్ని రేకెత్తించి మీ సొంతింటికలు నెరవేరుస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అయితే, వారికి సహకరించిన బీజేపీ కూడా ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం అయితే అనేది ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సొంతింటి కల నెరవేరేలా ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఈరోజు పేదలందరూ కూడా ఇల్లు ఇస్తున్నాం. ఆనందంగా అందరూ కూడా ముగ్గు పోసుకుంటున్నారు. వీరందరూ కూడా నేను ఒకటే వేరుకుంటున్నా, ఆయా గ్రామాలను ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, మాజీ ప్రజలు అందరూ కూడా పేదలకు సేవను అందించడంలో ముందుండి వెంట ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇసుక కూడా ఉచితంగానే లబ్ధాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే సందర్భంలో వీళ్ళకు మేలైనటువంటి సేవ చేసే భాగ్యాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో మంజూరు కాబడినటువంటి ఇంటి నిర్మాణాలను శరవేగంగా మొదలుపెట్టి పూర్తిగా చేసి ఆయా గ్రామాల్లో లబ్ధిదారులందరూ కూడా దసరా పండుగ నాడు, దీపావళి పండుగ నాడు తమ సొంతింటి కళ నెరవేర్చే దిశగా మీ సహకారం అందించవలసింది కూడా ఇందిరమ్మ కమిటీకి సందర్భంగా చెప్తూ లబ్ధిదారులందరూ కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.